నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది అఘోర్ని తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత మన జైల్లోకి తీసుకొస్తుంటే నాతో పాటు మా భార్యను కూడా తీసుకురండి, మా ఇద్దరిని ఒకటే జైల్లో పెట్టండి అని చెప్పేసి చాలా గోల చేసిందంట అఘోరి. అసలు ఏంటి అఘోరి అని చాలా మంది అంటున్నారండి. అఘోరి శ్రీనివాస్ అంది బట్ అఘోరి అని పిలవకండి, అది ఆ పేరుకి వాల్యూ అనేది పోతా ఉంది. అవును, ఓకే, శ్రీనివాస్ అని పిలవండి. శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. ట్రాన్స్జెండర్ గా పేరు చెప్పుకుంటున్న శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. 2 రోజుల కిందట అందరూ హల్చల్ చేయడం జరిగింది. అందరూ వచ్చి దాని మీద చాలా న్యూస్లు మాట్లాడుతున్నారు. నా బాధల్లో ఏం లే, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చారని నేను 3 రోజులు చెప్తున్నాను. ఆ పిల్ల ఇంకా వాడెనకాల పడి వాడి మత్తులో పడి తిరుగుతోంది. వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారు. ఈ దరిద్రాన్ని ఎంతకాలం లోపల ఉంచుతారో మనకు తెలియదు, కానీ లాయర్లు బెయిల్లు దొరికితే ఎవరైనా బయటకు వచ్చి తిరుగుతారు. బయటకు వచ్చి ఇలాంటి అకృత్యాలు చేయకుండా చూసుకోవాలి తప్ప వాళ్ళని మనం అదుపులో పెట్టాల్సిన అవసరం లేదు. బికాస్ అతని మీద నమోదైంది చీటింగ్ కేసు, 420 కేసు, బిలో 7 ఇయర్స్ వాళ్ళకి జనరల్ గా బెయిల్ వస్తుంది. కానీ అతన్ని అరెస్ట్ చేయకుండా అదే ఇంకా ఇంకోసారి చేయకుండా ఉండాలా చూసుకోవాలి. అతనికి తెలియాలి, అతని బుద్ధి అలాంటిది. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చామంటే మనం మారాలి అనుకుంటాం, కానీ మనం దాన్ని ఏమంటారు అలాగే ఉండాలని అనుకోరు కదా ఎవరు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఏదైతే అఘోరి శ్రీనివాస్ అని పిలువబడే అతన్ని జైల్లో పెట్టాక జైలు అధికారులతో నాకు వర్షిణి కావాలి, నాతో ములాఖాత్ ఇప్పించండి, నా వర్షిణి లేకుండా నేను ఉండలేకపోతున్నాను, నా వర్షిణియే నా ప్రాణం అని జైల్లో హల్చల్ చేయడము, తోటి ట్రాన్స్జెండర్ మహిళలతో గొడవలు పెట్టుకోవడాలు, అతన్ని సపరేట్ బ్యారక్లో ఉంచినా కూడా అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జైల్లో అధికారులంతా దూషిస్తూ మళ్ళీ లకారాలతో మాట్లాడాలు, అతన్ని ఎంత కొట్టినా ఎంత చేసినా కూడా ఇలాగే పట్టట్లేదు, అస్సలు పట్టట్లేదు. ఇలాంటి వ్యక్తిని మనం ఎలా చూడాలనుకుంటున్నారు మీరే చెప్పండి, అవునా కదా? సో ఇలాంటి వ్యక్తిని మనం సమాజంలో ఇంతకాలం ఉంచుకున్నందుకు మనం బాధపడాలి. అని నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఆ అమ్మాయి ఇంకా వాడు ఇంత చేసినా కూడా వెనకాల ఎందుకు పడుతుంది అనేది క్లారిటీ లేదు. తను జైల్లోకి వెళ్ళాక కూడా నన్ను కూడా మా బాగున్న జైల్లోనే వేయండి అని చెప్పేసి ఇంకా మాట్లాడడం, అసలు వాళ్ళ తల్లి తండ్రి లేకుండా వీడి వెనకాల పడ్డం ఏంది? వీడు అంత మాయ ఏదో వశీకరణ చేశాడు, చేయకుండా అయితే లేడు. ఆ అమ్మాయికి డబ్బాస చూపించాడు. అదే చాలా మంది మాట్లాడుతున్నారు, అతని అకౌంట్ లో 10,75,00,000 ఉన్నాయని. ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అంటున్నారు. 10 కోట్ల రూపాయలు అఘోరి దాంట్లో ఉన్నాయి అని అనడం పక్కన పెడితే, ఆ శ్రీనివాస్ గారు ఈ దందా చేస్తున్నాడని ఇప్పుడు అని అర్థమైందా? 10 కోట్లు ఉన్నాయి లేదో పక్కన పెట్టండి, కనీసం వాడి జీవనాధారం బతకడానికి వాడి దాంట్లో 1 లక్ష 2 లక్షలన్నా ఉండాలిగా. ఇప్పుడుండే దాంట్లో అడుగుతూనే అయితే బతకట్లేదుగా. కారులో పెట్రోల్ పట్టించాలన్నా డీజిల్ పట్టించాలన్నా ఉండాలిగా. అర్థమైందా? ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకుపోయాడు, ఆ అమ్మాయిని చూసుకోవడానికి డబ్బులు ఉండాలిగా. ఏం చేస్తాడు? అఘోరీలకు రోడ్డు మీద తిరగాల్సిన పని లేదు కదా, వాళ్ళకి కావాల్సిన భిక్షాటం దొరికితే చాలా అనిపిస్తుంది. అది కాకుండా అఘోరిని తీసుకొని వెళ్ళిపోయి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి కాపురం పెట్టాలనుకుంటే ఎలా పెడతాడు అనుకుంటున్నారు? లేదు కదా. సో అఘోరి శ్రీనివాస్ దగ్గర డబ్బులు ఉన్నాయి అనే మాట నిజమే, కానీ ఎంత ఉన్నాయని పక్కన పెడితే అఘోరి అని చెప్పుకుంటూ తిరిగిన శ్రీనివాస్ కథ అయితే సమాప్తమైంది. కథ కంచికి అఘోరి జైలుకి అన్నట్టు. సో దీని మీద ఇంకే కథనాలు రావేమో అని అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆ శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఏమీ పీకేది లేదు. కానీ తను అంటుంది కదా, వర్షిని నీ లోపలే బ్రెయిన్ వాష్ చేస్తారు, రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ అంతా చేసి, బ్రెయిన్ వాష్ అంటే ఏం లేదు, ఆ బ్రెయిన్లో ఉండే ఎదవని పోనిచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తారు. తర్వాత ఆ పిల్ల జీవితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టాలి. లేదు నాకు వాడే కావాలి, ఆ ట్రాన్స్జెండర్ అని చెప్పుకొని తిరిగే శ్రీనివాసే కావాలి, నేను వాడుతూనే ఉంటానంటే ఆ పిల్ల జీవితంలో అంతకన్నా చేసే పెద్ద తప్పు ఏమీ ఉండదు. అదే ఆ జీవితానికి అంకితం అయిపోతుంది. అంకితం కూడా కాదు, సమాప్తం అవుతుంది. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నానండి, నిజంగా వాడు మగవాడిగా అయ్యుండి పిల్లవాడు వెనకాల పోయి ఉన్న ఒక రకం. సరే అతను ట్రాన్స్జెండర్ కాదు, నాకు ట్రాన్స్జెండర్ రూపాన్ని ఇచ్చాడు, నేను కోరుకోలేదు, దేవుడు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నాకు ఆ రూపం ఇచ్చాడు, అర్ధనారీశ్వరుడు రూపం ఇచ్చాడని చెప్పుకొని తిరిగే ఇతను ఈ అమ్మాయిని తీసుకుని ఏం చేయాలి? ఈ అమ్మాయిలో దైవత్వం ఉంటుంది, ఈ అమ్మాయిలో దైవానికి సంబంధించినవి ఉంటాయి అని చెప్పి తీసుకోబోట్లేదు కదా. పైన పడి నువ్వేదో చేయాలనేగా తీసుకోబోతున్నావు. నీలో ఉండే ఇంకా హార్మోన్స్, టెస్టోస్టిరాన్ లెవెల్స్ అన్ని ఉన్నాయి. అదే కదా నువ్వు అన్ని చేస్తున్నావు. నువ్వు అసలు ఆ కామ కోరికలు, ఆ కామ వాంఛ ఉన్న నీకు
జైల్లోనే గత, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ఈ పిల్లతో ఏం చేస్తావు? సో వర్షిణి జీవితం అగమ్య గోచరమేనండి ఇప్పటి వరకు అయితే. అది ఆ అమ్మాయి చేతులారా చేసుకుంది, తను చేసిన తను అనుభవించాలి. కర్మ దేవుడు ఎంతవరకు రాశాడో అంతవరకు తను అనుభవించాలి. చూద్దాం ముందు ముందు ఇలాంటి ఆకృత్యాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. కానీ నేను చెప్పినట్టు ఇందాక అఘోరి కథ సమాప్తం. కథ కంచికి, అఘోరి జైలుకి.